ఇలా ఉన్న ఇతను ఇలా మారిపోయాడు. హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లయ. సో ఈ బ్రదర్ని చూస్తున్నారు కదా, ఎవరో అనుకోకండి, సో మా రిలేటివ్సే అన్నమాట. పెళ్లి చూపులోకి వస్తున్నారు కానీ పెళ్ళి అయితే కుదురుతలేదు. ఎందుకు అనుకుంటున్నారా? బట్టతలో చూసి వెళ్ళిపోతున్నారు. పెళ్ళి అయితే అసలు కుదురుతలేదు. అదే బాధపడుకుంటుంటే మేము చాలా ప్లేసెస్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తుంటే మా కార్కి ఇక్కడ ఎయిర్ స్టూడియో అయితే కనిపించింది. వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో వీళ్ళు ఎలా అంటే మనకు హీరోలో చూస్తుంటాం, వాళ్ళు రియల్ లైఫ్లో మనకు ఒక లాగ్ కనిపిస్తారు, అదే స్క్రీన్ పైనకి వెళ్ళేసరికి స్మార్ట్గా అందంగా కనిపిస్తారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఫేస్లో అందం రావాలంటే మన హెయిరే అనమాట. సో అలాంటి సెలబ్రిటీలకు కూడా చేసేదే మన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్కే హెయిర్ స్టూడియో. సో బ్రదర్ని చూడండి ఇప్పుడు బిఫోర్ అన్నమాట. బిఫోర్ ఎట్లా. సో మీకు ఇంకోటి ఏంటంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసి వీళ్ళు చేస్తారు, చేయించుకోవడానికి కూడా చెప్పం. మీకు రియాలిటీలో ఈ బ్రదర్ ఇలా ఉన్నాడు కదా, ఈయన తర్వాత చేసిన తర్వాత ఎలా కనిపిస్తాడో అది కూడా చూపిస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. హలో అండి, నమస్తే. నమస్తే, కూర్చోండి. ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ముందే మా బ్రదర్ మస్తు భయపడుతున్నారు, ఏడు ఇంజెక్షన్స్ ఇస్తారో, ఎక్కడ పెయిన్ ఉంటుందో, అసలు కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? దీంట్లో మనకి ఎలాంటి సర్జరీ ఉండదండి, కంప్లీట్లీ నాన్ సర్జికల్ ప్రాసెస్. ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఆయిల్స్ కానీ ఏం యూజ్ చేయము. జస్ట్ మనకి దీంట్లో ప్రాసెస్ ఉంటుంది. నేను ఒకసారి మీకు ప్యాచెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, షూర్. మేడం ఇవన్నీ ప్యాచెస్ ఇన్నిగానే ఉన్నాయి ఏందండి? ఇవే కాదు, ఇంకా చాలా రకాల ప్యాచెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ లాంగ్ హెయిర్ తో ఉంటుంది ఇట్లా మనకి. ఓకే, అంటే చాలా మందికి లాంగ్ హెయిర్ ఇష్టం ఉంటుంది, వాళ్ళకి కూడా ఇట్లా ఎవరికి ఏ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. ఓకే, లాంగ్ అంటే లాంగ్, షార్ట్ అంటే షార్ట్. మనకి ఎలా కావాలంటే మన ఫేస్ కి తగ్గట్టుగా చేసి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు ఒరిజినల్ స్కాల్ప్ లాగా కనబడుతుంది. ఎంత న్యాచురల్ గా ఉందో చూడండి ఒకసారి. మనకున్న స్కాల్ప్ లాగానే ఉంది, నేచురల్ గా ఉంది. ఇది ఒరిజినల్ హెయిరేనా మేడం? ప్యూర్ హ్యూమన్ హెయిర్ ఇదంతా. ఓకే. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా మీకు నెట్ లాగా ఉంటుంది. అంటే మనకి స్వెట్ వచ్చినా కానీ ఇరిటేషన్ ఫీలింగ్ అలా ఏమి ఉండదు. లోపలికి ఎయిర్ అనేది లోపలికి ఫ్రీగా వెళ్తుంది. వర్షం వచ్చినా కానీ లోపల పచ్చిగా అవుతుంది, ఆరిపోవడం అవంతా జరుగుతుంది. మీకు స్వెట్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది 7,000 అనమాట. స్టార్టింగ్ ప్రైస్ 7,000. 7,000 మేడం? ఇంత తక్కువ కాస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటండి? ప్రతి ఒక్కరికి అందుబాటు ఉండడం కోసం. అంటే చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళంటే ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండడం కోసం స్టార్టింగ్ 7,000 అనేది మేము పెట్టడం జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా అదే ప్రైస్. మరి 7,000 ఉంటుంది కదా అని క్వాలిటీ బాగుంటదేమో అని అనుకోవచ్చు, కానీ ప్యూర్ హ్యూమన్ హెయిర్ ఇదంతా కూడా. మీకు ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ మనం చేసుకోవచ్చు. 7,000 అయినా సరే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్యాచెస్ అయితే చూసామండి. మరి ఇప్పుడు ఇట్లా హెయిర్ ఉంది కదా కొంచెం లైట్ గా, ఇది ఎలా ఫిక్స్ చేస్తారు? అంటే దీంట్లో మనకి 3 ప్రాసెస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బాండింగ్ అంటే ఇది ప్యాచ్ కదా, దీనికంతా మనం గ్లూ అనేది అప్లై చేసి ఫిక్స్ చేస్తాం. ఇది చేయించుకుంటే ఏంటంటే ఎవ్రీ మంత్ 25 to 30 days మధ్యలో సర్వీస్ అనేది ఉంటుంది. మిడిల్ లో ఉన్న పల్చ ఉన్న హెయిర్ అనేది ట్రిమ్ చేస్తాం అనమాట. దీన్ని మనం బాండింగ్ ప్రాసెస్ అంటాము. నెక్స్ట్ ఏంటంటే టేపింగ్. అంటే ఎవ్రీ మంత్ రావాలంటే కొంతమందికి ప్రాబ్లం అవుతుంది కదా, లాంగ్ డిస్టెన్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇంట్లో సెల్ఫ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ గమ్ లాగానే టేప్ ఒకటి పెట్టేసుకొని వాళ్ళ ఇంట్లో సెల్ఫ్ చేసుకోవచ్చు. దీనికి ఎవ్రీ మంత్ రానవసరం లేదు, వాళ్ళే ఇంట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లిప్పింగ్ అంటే దీంట్లో హెయిర్ రిమూవ్ చేయని అవసరం లేదు, ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా క్లిప్స్ తోటి మనం చేసుకోవచ్చు. ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది, ఒరిజినల్ హెయిర్ అందులోకి వెళ్ళి లాక్ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం క్యాప్ లాగా పెట్టుకొని తీసుకోవచ్చు. ఇదంతా ఓకే మేడం, కానీ ఇప్పటికే మా బ్రదర్ కి ఉన్న జుట్టు పోయిందని బాధపడుతున్నాడు. ఉన్నది కొంచెం తీసేస్తే మరి ఇంకెట్లా మేడం? జుట్టు తీయకుండా ఇంకేదన్నా పెట్టే ప్రాసెస్ ఉందా అండి? ఉంది కదా, క్లిప్పింగ్ ప్రాసెస్. ఇదేంటంటే మనం ఎలాంటి హెయిర్ రిమూవ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ఇన్స్టెంట్ గా మనం పెట్టుకోవచ్చు. ఎలాంటి ఒరిజినల్ హెయిర్ రిమూవ్ చేయకుండా ఇట్లా క్లిప్స్ తో పెట్టచ్చు. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి కొంచెం మనం టేప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 3 sides క్లిప్స్ తోటి వస్తాయి. మనకి ఏ విధంగా హెయిర్ స్టైల్ కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు. చూపిస్తారా మేడం ఇది ఎట్లా పెడతారో? చూద్దాం. ఓకే మేడం, ప్యాచ్ అయితే పెడుతున్నారు. మా అన్నకు పెళ్ళి అవుతుందా? పెళ్ళేంటి, అమ్మాయిలే క్యూ కడతారు. ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరే చూస్తారు కదా. అంతేనా? లేదు, మెజర్మెంట్ ఫస్ట్ ఏంటంటే మనం మెజర్మెంట్ తీసుకుంటాం అనమాట. అంటే కొంతమందికి బాల్నెస్ ఏ స్టేజ్లో ఉంటుంది, కొంతమందికి ఎట్లా ఉంటుంది అనేసి మనము ఈ మెజర్మెంట్ ద్వారా కరెక్ట్ ఫిట్టింగ్ చేస్తాము. మెజర్మెంట్ తీసుకొని ప్యాచ్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకే, చూసారు కదండి, ఇది చూడండి మనకి లెఫ్ట్ రైట్ బ్యాక్ ఇట్లా క్లిప్స్ పెట్టారు. ఫ్రంట్ హెయిర్ లేదు కాబట్టి ఇక టేప్ ఉంటుంది, ఇది తీసి మనకు ఫిక్స్ చేస్తారు. ఒకసారి చూడండి, నీకు
ఇదేమైనా పెయిన్ ఉంటుందా మేడం? ఏముండదు పెయిన్. మన ఒరిజినల్ హెయిర్ అనేది ఆ క్లిప్స్ లోపలికి వెళ్ళిపోయి టైట్గా పట్టుకుంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే సైడ్ హెయిర్ మందంగా థిక్నెస్ లేకపోతే అసలు క్లిప్పింగ్ ప్రాసెస్ రాదనే చెప్తాం. క్లయింట్కి ఏంటంటే హెయిర్ అనేది థిక్గా ఉంది కాబట్టి క్లిప్పింగ్ ప్రాసెస్ వస్తుంది. ఓకే. స్నానం చేయొచ్చా మేడం? పెట్టుకొని హెడ్ బాత్ చేయొచ్చు, ఎందుకంటే ఇది హ్యూమన్ హెయిర్ కాబట్టి హెడ్ వాష్ చేసుకోవచ్చు. స్వెట్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఏమేమి చేయొచ్చు మేడం ఇది పెట్టుకుంటే? అంటే హెడ్ బాత్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. స్విమ్మింగ్ చేయొచ్చు, హెల్మెట్ పెట్టుకోవచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు. ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేడం ఏ లుక్ కావాలంటే ఆ లుక్ చేస్తారా, లేదంటే ఒకటే లుక్ ఉంటుందా? లేదు, మనకు క్లయింట్కి ఫేస్ కి సూట్ అయ్యే విధంగా హెయిర్ స్టైల్ చేయమన్నా చేస్తాము, లేదంటే ప్రీవియస్ ఫొటోస్ ఉంటాయి కదా కాలేజ్ డేస్ ఎప్పటివి, సేమ్ అలా చేయమన్నా కూడా చేస్తాం. ఓకే, అంటే కస్టమర్ రిఫరెన్స్ బట్టి చేస్తాం. కటింగ్ అయితే చేస్తున్నారు కదా, లుక్ ఎట్లా వచ్చిందో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీళ్ళ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి దిల్సుఖ్ నగర్, ఇంకా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. కుక్కట్పల్లి, సికింద్రాబాద్, కొండాపూర్, వరంగల్, ఖమ్మం, కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, బెంగళూరు, నెల్లూరు, ఇంకా నిజామాబాద్లో వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా నియర్ బై స్టోర్ని ఒక్కసారి విజిట్ అవ్వండి. మేడం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అసలు, ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందంటే అసలు ప్యాచ్ పెట్టినట్టు లేదు. ఒరిజినల్ హెయిర్ ఉంటే ఎట్లుంటుందో, ఇన్ని రోజులు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిందని చాలా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు ఇట్లా హెయిర్ ఉంటే అయితే మస్తు సంబంధాలు వస్తాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఓన్లీ బాయ్స్కే ఉంటుందండి, గర్ల్స్కి ఉండదా? గర్ల్స్కి కూడా ఐ టిప్స్, టాపర్స్, ఫుల్ విగ్స్ డిఫరెంట్గా అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య గర్ల్స్కి కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇట్లా ఉంటే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నాను. వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉందంటున్నారు కాబట్టి సో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇక్కడికి వచ్చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు క్లిప్పింగ్ ప్రాసెస్ పెట్టాడు కదా, ఎంత సింపుల్గా పెట్టాడో అది తీయడం కూడా మనకు అంత ఈజీగా ఉంటుంది. ఈజీగా మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఒకసారి మనం లైవ్లో తీసి ఎలా ఫిక్స్ చేస్తారో చూద్దాం. ఎన్నికల్లో ఆ క్లిప్స్ ఉంటుంది కదా, మనము ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ ఫ్రంట్ టేప్ ఉంది కదా, ఆ టేప్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. లేదు కొంచెం పెయింట్ ఉందంటే మనం ఇట్లా ఈ సాల్వెంట్ స్ప్రే చేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత సింపుల్గా పెట్టడమో తీసుకోవడం కూడా అంత ఈజీ ఉంటుంది. అంటే మనకి కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. పార్టీ ఉన్న, ఫంక్షన్ ఉన్నా మనం 5 minutes లో ఈజీగా ఇన్స్టెంట్గా చాలా ఈజీగా వచ్చేసింది. ఏంది మేడం ప్యాచ్ తీయంగానే లుక్ మొత్తం పోయింది. వద్దు ప్యాచ్ పెట్టేసేయండి, మళ్ళీ వచ్చిన సంబంధాలన్నీ వెళ్ళిపోతాయి. ప్యాచ్ పెడితేనే బాగుంది, పెళ్ళి కావాలి కదా ముందే. జుట్టు వల్ల ఎంత అందం వస్తుందో చూడండి. జుట్టు లేని వాళ్ళు అస్సలు బాధపడకండి, ఇక్కడికి వచ్చేయండి, మంచి ప్యాచ్ పెట్టుకోండి, పెళ్లి సంబంధాలకి అటెండ్ అయ్యి పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండండి. చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్. మేము ఏదైతే హెయిర్ స్టైల్ అనుకున్నామో సేమ్ యాస్టీస్ అలాగనే చేసినారు మేడం. లుక్ వైజ్ కూడా సూపర్ ఉంది, నాకైతే మస్తు అనిపించింది. ఈ హెయిర్ స్టైల్ అనే కాదు, మీరు ఏ హెయిర్ స్టైల్ చూపించినా సేమ్ అదే విధంగా చేస్తాము. మా దగ్గర ఉండే టెక్నీషియన్స్ కూడా వెల్ అండ్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏంటంటే క్లయింట్ యొక్క బాన్లెస్ ఏ స్టేజ్లో ఉంది, క్లయింట్ యొక్క ఒరిజినల్ హెయిర్ ఏ కలర్లో ఉంది, అంటే కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి వేవీ హెయిర్ ఉంటుంది, కర్లీ ఉంటుంది, అవన్నీ అనలైజ్ చేసి క్లయింట్కి తగ్గట్టుగా ప్యాచ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఏంటంటే కొంతమందికి క్లయింట్స్కి ఒరిజినల్ హెయిర్లో వైట్ హెయిర్ ఉంటుంది, అంటే అది కలర్ వేసుకోవడానికి చాలా మంది క్లయింట్స్ ఇష్టపడరు, ఎందుకంటే న్యాచురల్ ఉండాలి. కొంతమంది ఇప్పుడు ఇదేంటంటే కస్టమైజ్డ్ అనమాట. మనకు క్లయింట్ యొక్క ఒరిజినల్ హెయిర్ లో వైట్ హెయిర్ ఎంత పర్సెంట్ ఉందో సేమ్ అంత పర్సెంట్ మనం ప్యాచ్ హెయిర్ లో పెట్టేసి ఫిక్స్ చేస్తాం అన్నమాట. అంటే కొంచెం మంది ఓల్డ్ పీపుల్ వాళ్ళు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా కూడా మనం కస్టమైజేషన్ చేస్తాం అన్నమాట. అంటే యంగ్ వాళ్ళే కాకుండా ఓల్డ్ పీపుల్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూసారు కదా ఎలా ఉన్న వ్యక్తి ఎలా మారిపోయాడో. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా మీకు నియర్ బై ఉన్న ఆర్కే హెయిర్ స్టూడియోకి అయితే ఒక్కసారి విజిట్ అవ్వండి.